డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తిరుపతి నియోజకవర్గంలో నెలకొన్నటువంటి అసంతృప్తులన్నీ తొలగి ఐక్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థి మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇవాళ నిన్న చంద్రబాబుతో కలిసిన తర్వాత దిశానిర్దేశం చేశారు, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏంటి సార్? ఇవాళ తిరుపతి నియోజకవర్గంలో ఒక శుభ పరిణామం. ఒక ఉమ్మడి పార్టీలన్నీ కలిసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంతా ఒక ఏకమై ఈరోజు ఒక అపూర్వ స్పందన రావడం జరిగింది. ప్రజల్లో కూడా ఒక సంకేతాలు పోవడం జరిగింది. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు గారు అందరూ కూడా చెప్పడం, అందరూ కలిసి పనిచేయాలని చెప్పడం, అందులో భాగంగా ఒక మంచి పరిణామం ఈ రోజు నుంచి మొదలైందనేసి కూడా తెలియజేస్తూ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా ముందుకు వెళ్ళేదానికి కూటమి బలంగా పనిచేస్తుందనేసి కూడా విశ్వసిస్తూ ముందుకు సాగుతున్నామని కూడా తెలియజేస్తున్నాం. అలాగే సుగుణమ్మ గారు మనతో పాటు ఉన్నారు, మేడం అడిగి తెలుసు. మేడం, ఇవాళ అంటే నిన్న వరకు కొద్దిగా ఇబ్బంది పడ్డ అసంతృప్తి ఉంది, కానీ చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత అన్నీ క్లియర్ అయినాయి. ఇప్పుడు ఫర్దర్ స్టెప్ ఏంటి, మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? అసంతృప్తి అనేది లేదు. ఒక ఆశించినప్పుడు అది దక్కకపోతే బాధ అనేది ఉంటుంది, అంతేగాని అసంతృప్తితో ఇంకేదో వ్యతిరేకత అనేది లేదు. మొన్న మన తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత మరి అందరి సమక్షంలో ఆయన కూడా ఎటువంటి పరిస్థితుల్లో మనము కూటమికి పనిచేయాలి, దానిలో పొత్తుల్లో భాగంగా కొన్ని త్యాగాలు చేయాలి. ఎందుకంటే నేను జైల్లో ఉన్నప్పుడు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంత నిర్ణయం తీసుకొని ఎంత ముందుకు వచ్చారో దాన్ని మనం కూడా బలపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం కూడా ఆ విధంగా సహాయ సహకారాలు అందించాలని, మహాకూటమే విజయ దిశగా మనమంతా పనిచేయాలని చెప్పడంతో మేమంతా కూడా సానుకూలంగా మరి స్పందించి తప్పకుండా మా అధినాయకుడు ముఖ్యమంత్రి కావడమే మా అందరి ధ్యేయం, రాష్ట్ర ధ్యేయం కూడా అదే. కాబట్టి రాష్ట్ర ఆశయం కోసం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడడం కోసం మరి అహిర్నిశలు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మా అధినాయకుడితో ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఒక్క చిన్న కార్యక్రమం కూడా చేస్తూ ఆ విధంగా ఈరోజు మరి 58 నెలలు కష్టపడి ఇంకా 50 రోజులు కూడా లేనటువంటి తరుణంలో మంచి సుపరిపాలన కోసం మేమంతా కూడా ఈ రోజున కలిసి పనిచేయడానికి మహాకూటమి విజయంగా ధ్యేయంగా పెట్టుకొని తప్పకుండా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి, ఈ రాష్ట్రంలో వైకాపా పరిపాలన అంతమొందించడానికి, ఈ తిరుపతి నగరంలో మరి భూమన కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా వారి తనయుడు అభ్యర్థి అభినయ్ రెడ్డి గారి మరి రాక్షస పరిపాలనకి మేము కూడా తిరుపతి నగరంలో కూడా ఎప్పుడెప్పుడు ఈ పరిపాలన అంతమొందించాలనే దిశలో ఎంతో కసితో కష్టపడి ఎంతో కసితో ప్రజలందరికీ కూడా మేము చేరువయ్యాము. అటువంటి తరుణంలో మరి ఎన్నికలు సమీపించే తప్పకుండా అదే ధ్యేయంగా మేము తప్పకుండా మహాకూటమి విజయ దిశగానే తిరుపతి నగరం ఉంటుంది. తప్పకుండా తిరుపతి నగరంలో జెండా ఎగరబడుతుంది, దీనికి ఎలాంటి సందేహం లేదు. మేడం, నిన్నటి వరకు అంటే ప్రచారంలో కూడా పాల్గొనలేదు, ఇంక మీద ప్రచార కార్యక్రమం పాల్గొని పార్టీ కేడర్కి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు? అంటే నిన్నటి వరకు పాల్గొనలేదు అంటే మొన్నటి రోజునే మా అధినాయకుడు మాకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ రోజునే మరి అభ్యర్థి అయినటువంటి ఆర్ని శ్రీనివాసులు గారు కూడా రావడం కలవడం జరిగింది మన హరిప్రసాద్ గారితో, మా అబ్జర్వర్ గారు అయినటువంటి మన చిట్టిబాబు గారితో. మరి ఈ రోజు నుంచి కూడా మా కార్యాచరణ ఎన్నికల ప్రచార దిశగా ఉంటుందని కూడా గట్టిగా చెప్పగలను. సార్, ఇవాళ మన నియోజకవర్గ పరిశీలకులు ఉన్నారు, టీడీపీ పరిశీలకులు. సార్, ప్రధానంగా ఇవాళ సత్యవేడు నియోజకవర్గం కొన్ని నియోజకవర్గాలు కూడా ఇంకా అంటే డిస్టర్బెన్స్ ఉందనే ఒక వాదన వస్తుంది, ఎంతవరకు నిజం? అవన్నీ క్లియర్ అయ్యే పరిస్థితి ఉందా? తెలుగుదేశం పార్టీ ఒక డిసిప్లిన్ అయిన పార్టీ, ఎక్కడ కూడా మా మధ్య విభేదాలు అనేది ఉండదు. తెలుగుదేశం పార్టీలో మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు మాట శిరోధారం. ఆయన ఏమి చెప్పినా దానికి కట్టుబడి ఉంటారు, దానికి ఏం చెప్పినా అందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్తాం. మా ధ్యేయం ఈరోజు మన ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. దానికోసం రాక్షస పాలన చేస్తున్నటువంటి వైసీపీని ఈ రాష్ట్రం నుంచి
పారదోలాలి. దానికోసం మహాకూటమిగా ఉన్నటువంటి 3 పార్టీలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మేమందరూ కూడా తిరుపతి అసెంబ్లీలో ఆరణి శ్రీనివాస్ గారిని అఖండ మెజారిటీ గెలిపించేదానికి సుగుణమ్మ గారి నాయకత్వంలో ముందుకెళ్తామని చెబుతున్నాం. అలాగే జనసేన పార్టీలో ఇవాళ అంటే శ్రేణులు పార్టీలో చేరికలు బలోపేతమవుతున్నాయి. దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్, ఇవాళ జనసేన పార్టీలో మరిన్ని చేరికలు చేరుతున్నాయని చెప్పి తెలుస్తోంది. అది ఎంతవరకు నిజం ఏంటండి? జీవకోన ఏదైతే ఉందో జీవకోణంలో పూర్తిగా వార్డులు 46, 47, 48, 49, 50 వార్డుల్లో పూర్తిగా జనసేన వైపు తిరిగిపోయింది. ఆల్రెడీ అంతా వైసీపీ ఖాళీ అయిపోయి జనసేనలోకి నాయకులందరూ కూడా చేరుతున్నారు. ఆల్రెడీ నాయకుల కథ వదిలిపెడితే ప్రజలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వైసీపీ పాలనలో యువతకు ఉద్యోగాలు లేవు, మహిళకు రక్షణ లేదు, రైతుకు సపోర్ట్ లేదు, కార్మికుడికి ఏమాత్రం న్యాయం జరగలేదు. ఇటువంటి ప్రతి ఒక్క వర్గము మీరు తీసుకుంటే అన్ని వర్గాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అగెనిస్ట్గా ఉన్నాయి. ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, మేము వైఎస్ఆర్సీపీని ఓడించాలా అని ఉన్నారు. కాబట్టి కూటమిలో ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ కూటమిలో చేరారంటే ఆయన ఎన్ని సర్వేలు చేసుకుని ఉంటారు. ఈ కూటమి గెలవబోతోంది, ప్రభుత్వం ఫామ్ చేయబోతోంది. కాబట్టి ప్రధానమంత్రి గారు కూడా ఈ కూటమిలో కూటమిలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కూటమిగా ముందుకెళ్తున్నాయి. ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాం. ప్రజలకు తిరుపతిలో ఈ విషయం చాలా క్లియర్గా తెలిసిపోయింది. తండోపతండాలుగా వచ్చి జనసేన పార్టీ ఆఫీస్లో యువతలు ప్రతిరోజు జాయిన్ అవుతున్నారు. వైసీపీ ఖాళీ అవ్వేది వితిన్ 1 వీక్ టోటల్ తిరుపతి వైసీపీ ఖాళీ, పూర్తి జనసేన గాలి. తిరుపతి గడ్డ జనసేన అడ్డ. అలాగే తెలుగుదేశం ఈరోజు సుగుణమ్మ గారు మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వాళ్ళ క్యాడర్ మొత్తం కలిసి ఈరోజు చాలా సంతోషంగా ఆత్మీయంగా మా నాయకులు ఆరణి శ్రీనివాసులు గారికి మద్దతు తెలపడం చాలా శుభ పరిణామం. అలాగే బీజేపీ నాయకులతో మేము కలిసాం. అందరినీ కూడా 3వ తారీఖున అందరితో ఆత్మీయ సమావేశం పెట్టబోతున్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆత్మీయ సమావేశం జరగబోతోంది. 4వ తేదీ నుంచి మేము బరిలోకి దిగబోతున్నాం. ఆల్ కూటమి మొత్తం జనసేన, టీడీపీ, బీజేపీ అందరూ కూడా కలిసి వరదలాగా ప్రచారాన్ని ప్రజల్ని కలుపుకొని ముందుకేసి ఈ సీటును ఆరణి శ్రీనివాసులు గారిని జనసేన అభ్యర్థి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేయించి మా నాయకుడికి కానుకగా ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా తిరుపతి గడ్డ జనసేన అడ్డా నేను తెలియజేస్తున్నాం. జై జనసేన. కూటమి అభ్యర్థి గెలుపు కోసం అన్ని వర్గాల వారు ఏకతాటిపైకి వస్తున్నారు. అలాగే విజయమే లక్ష్యంగా కృషి చేస్తూ జనసేన అభ్యర్థి గెలుపును ఒక కానుకగా పార్టీ అధిష్టానానికి ఇవ్వనున్నామని చెప్పేసి సుగుణమ్మ గారు పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV తెలుగు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.